ఎర్రలు బాగా దొరికాయి కదా, దాని కింద ఉంది చూడ, దాని కింద బ్రెడ్, మిక్సింగ్ బ్రెడ్. ఈరోజు అలా సరదాగా చేపలకైతే వెళ్తున్నాం అనమాట. నేను, గోపి బ్రో, వేణు అయితే ముగ్గురం వెళ్తున్నాం. 4 గాలాలు తీసుకున్నాం, అలాగే 2 డోర్ గాలాలు కూడా తీసుకుని వెళ్తున్నాం అనమాట. మన బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే మూసి రివర్, ఇందులోనే ఇప్పుడు మనం చేపలు పట్టపోయేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వైబ్స్ ఆఫ్ ది నేచర్. ముందుగా మనకి చేపలు పట్టడానికి ఎర్రలు అయితే అవసరం కాబట్టి ఎర్రలు అయితే తోడుతున్నాం అనమాట. చాలా సేపటి తర్వాత ఎర్రలు ఇప్పుడే దొరకడం మొదలైంది. ఎక్కడో ఒకటి దొరుకుతుంది. వానలు అనేది ఎక్కువ రాకపోవడం వల్ల ఎర్త్వామ్స్ అనేది ఎక్కువ పైకి అయితే రాలేదు. సో ఖచ్చితంగా చేపలు పట్టాలంటే ఎర్రలు కావాలి. మళ్ళీ ఆ ఏరియా మొత్తం రాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఎర్రలు వెళ్ళే అవకాశం అనేది చాలా తక్కువ. మనం ఎంత వీలుంటే అన్నీ ఇక్కడే తోముకొని వెళ్ళాం అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చాలా సింపుల్గా అయితే అయిపోతూ ఉంటుంది. సరే ప్లాస్టిక్ కలర్ చేద్దాం దాంట్లో గోపాలకి చెప్పుకున్నా ఉంటుంది. సరే అయితే ఉందాం, తర్వాత నెక్స్ట్ వస్తుంది దూరాలకి తీయాలి పై పట్టుకో. డోర్ గాలాల కోసం అయితే తౌడు, మైదా ప్లస్ బ్రెడ్ కూడా అయితే మిక్స్ చేస్తున్నాం. ఈ బ్రెడ్ మైదా ఎందుకు కలుపుతాం అంటే మనం పిండిని నీళ్ళలోకి ఇసిరేయగానే దాని నుంచి విడిపోకుండా ఆ ఫోర్స్కి గట్టిగా బిగుసుకొని అయితే ఉంటుంది అనమాట. అలాగే పెద్ద పెద్ద చేపలు అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది ఆ స్మెల్ కోసం. మేమైతే బ్రెడ్ కలుపుతాం, కొందరైతే ఎగ్ కూడా కలుపుతారనమాట. సో మీ దగ్గర మీరు ఏం కలుపుతారో మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. చూసుకుంటూ వచ్చాము కానీ అక్కడెక్కడ వాటర్ లేవు. మావాడేమో ముందర పోతుండు, ఇంకొక ఆయన నడవలేక నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ ఆడ వాటర్ అనేది చేపలు కూడా ఎక్కువేం కనిపిస్తుంది, గాలం వేయడానికి వీల్లేదు. అందుకే దగ్గర నడుచుకుంటూ ముషి లోపలికి అయితే వచ్చేసాం. ఎన్ని చేపలు పడితే తెలియదు కానీ ఫైనల్గా మనం గాలం వేయాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి బాగా గాలి అనేది హెవీగా అయితే వీదుతుందనమాట. అలాగే బాగా అలలు కూడా వస్తున్నాయి. గాలాల బెండ్లు ఆగితే ఆగవో, చేప కొట్టే తెలుస్తో తెలియదు. దానికంటే ముందు డోర్ గాలం వేద్దామని బాటిల్స్లో అయితే వాటర్ అయితే నింపేసామన్నమాట. వాటర్ నింపిన తర్వాత మేము పిండి అయితే ఇలా పెట్టుకోవాలి. మీరు ఎలా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరైతే రౌండ్గా పెట్టి ఉండొచ్చు. అంతలో ఒకట్లే మనం ఇంకో బెండ్కి అయితే చేప అనేది వచ్చింది. దీనైతే మా సైడ్ ఉసుకెద్దంత అనేది పిలుస్తాం. మీ సైడ్ ఏమని పిలుస్తారో అది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కొద్దిసేపటి తర్వాత అయితే మనకి ఇంకొక చేప అయితే పడ్డదనమాట. దీన్ని అయితే మా సైడ్ పూమెన్ అని అయితే పిలుస్తాం. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈరోజు మనకు పడ్డ చేపలన్నీ అయితే ఇవే అనమాట. చేపలు పడేటప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అయితే కొన్ని రికార్డ్ కాలేదు, బాగా నాయిస్ వచ్చింది. సరిగ్గా రాకపోవడం వల్ల ఇందులో అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇంకొకసారి వీడియో తీద్దాం అనుకున్నందుకు కలవలేదు. లోపలికి వెళ్ళేసరికి మన మొబైల్ తీసుకుపోవడానికి వీలు కాలేదు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.